ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ గారిపై అభిమానం రజతోత్సవ సభను చూసేందుకు కూడా చాలా మంది వివిధ రకాల పద్ధతులను అయితే ఈ సభా స్థలాన్ని వరకు అయితే చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకైతే సభ మొదలవుతుంది. కానీ 10 గంటలు 11 గంటల వరకే చాలా మంది అయితే సభా స్థానానికి చేరుకుని ఒక బైక్ రైడర్ అయితే హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. అంటే ఇదే ఎందుకు బైక్ పైన రావడం జరిగిందని అడిగిస్తున్నాను. చెప్పండి, నా బైక్ పైన ఎందుకు రావడం జరిగింది, ఎందుకు మీకు చెప్పండి. కేసీఆర్ గారి మీద అభిమానంతో వచ్చాము. కేసీఆర్ అంటే మాకు చాలా ఇష్టము. 10 ఏళ్ల పాలన ఆయన చూసిన తర్వాత ఆయన మీద ఇంకా అభిమానం పెరిగిపోయింది మాకు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ 2024 ఎన్నికల్లో ఆయనని ఈ రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పి పబ్లిక్ని మభ్యపెట్టి మొత్తం మీద గద్దెకెక్కిండు. గద్దెకెక్కిన తర్వాత మొత్తం తెలంగాణని మొత్తం సర్వనాశనం పట్టించిండు. ఇక పట్టించిన తర్వాత కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడతారు ఏందన్నది ఈ సభతోని ఏం చెప్తారు వినడానికి లైవ్లో దగ్గరుండి చూడడానికి వచ్చాము మేము. అంటే కేసీఆర్ గారి ప్రసంగం అనేది ఉత్తకండగా ఉండబోతుంది అంటారా? అంటే చాలా మంది జనాలు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడాలని చూస్తున్నారు కదా, అంటే ఉత్కంఠగా ఉంటుందంటారా? 100% ఉంటుంది. ఇప్పుడు ఆయన చాలా రోజుల నుంచి బయటకు రావట్లేదు. ఈ రోజు బయటకు వచ్చిండంటే ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంతగానం అరేంజ్మెంట్ చేసిండంటే ఒక చాలా ఏదో మాట్లాడే పద్ధతిలో ఏదో చాలా బాగా మాట్లాడేటట్టు ఉన్నాడు ఆయన. అందుకని చెప్పేసి ఇక దగ్గరుండి లైవ్ లో చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం మేము. ఇంట్లో ఉండి టీవీలో కూడా చూడొచ్చు. కాకపోతే ఒకసారి సభ ఎట్లా ఏర్పాటు చేసిండు ఏంది అన్నది ఇప్పుడు వేరే వేరే టీవీలలో ఏమంటున్నారు, రైతుల ఈ పొలాలు మొత్తం కూలగొట్టేసిండు, మొత్తం అన్ని నాశనం చేసేసిండు అని చెప్పేసి అంటున్నాడు. ఎవరి ఎక్కడ నాశనం చేయలేదు. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని గెట్లు ఎవరి అలా అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అన్ని గిట్ల అన్ని బాగా అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఈరోజు దేవుడు కూడా సహకరించి ఎండ కూడా లేకుండా చేసిండు. ఈరోజు మంచిగా చల్లగా ఉంది. ఇక పబ్లిక్ అందరు మంచిగా వచ్చి మంచిగా ఎవరి ఇంటికి వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. అట్లనే అనుకుంటున్నాము. ఏర్పాట్లను చూస్తే మాత్రం అలాగే ఉండేటట్టు ఉంది. కేసీఆర్ గారి ప్రసంగం చూడడానికి ఇక్కడ దాకా వచ్చారా మీరు? అవును, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఇన్ని రోజుల తర్వాత, ఇప్పుడు ఏం సంచలనం సృష్టిస్తాడో, మళ్ళీ ఈ కాంగ్రెస్ ని గవర్నమెంట్ ని పడగొడతాడేమో అన్నంత ఆతృతతో మేము వీడికి వచ్చినాము. అది పడగొడితే బాగుండని చెప్పేసి పడగొట్టాల కేసీఆర్ తలుచుకుంటే ఎంతసేపు. కాకపోతే మన ఇప్పుడు పబ్లిక్ కి కూడా తెలవాలి కదా. ఇప్పుడు పాలిచ్చే బర్రెని వదిలేసుకొని దున్నపోతుని తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు పబ్లిక్ కి కూడా తెలవాలని చెప్పేసి ఒక 1.5 year ఆగిండు. ఇప్పుడు కులగొట్టినా కానీ అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు, కులగొడాలని చూస్తారు. కేసీఆర్ ఇట్లా గవర్నమెంట్ ని ఇట్లా కులగొడతాంటే నా ఎకరం రాసేయడానికి కూడా నేను కేసీఆర్ కు రెడీ. అవును, అంటే గవర్నమెంట్ కూలగొడతా అంటే మీ ఎకరం రాసిస్తారా? నేను ఆయన కూలగొడతానికి నా దగ్గర డబ్బులు లేవాలని కొనాలంటే ఒక్కొక్కరికి 100 కోట్లు పెట్టాలి అనడానికో నేను నా ఎకరం రాసిచ్చా 1 కోటి రూపాయలు ఇస్తా. అంటే కొనడం అనేది రాజ్యాంగ విరుద్ధం కదా. ఏంది రాజ్యాంగ విరుద్ధం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళని 10 మందిని తీసుకున్నారు కదా. వాళ్ళు అక్రమంగా సంపాదించినట్టున్నారు ఎన్ని రోజులు. ఆ అక్రమంగా సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాచిపెట్టుకోవడానికి ఇలా వేయరు. వాడు గజ్జికుక్క టైపాడు. వాడు ఏం చేస్తాడో ఎట్లా కరుస్తాడో అని తెలియదు. అందుకని చెప్పేసి మంచిగా ఉండగానే వాళ్ళకి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయారు. సో చూడొచ్చు, అంటే ఆయన ఒక బైక్ రైడర్ హైదరాబాద్ నుంచి కూడా కేసీఆర్ గారి ప్రసంగాన్ని లైవ్ లో వినేందుకు, సభను కూడా లైవ్ లో చూసేందుకు మాత్రం ఈ బైక్ పై అయితే రావడం జరిగింది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ.